ఈరోజు కోట శ్రీనివాసరావు గారు ఇకపైన లేరు. చాలా బాధాకరమైన విషయం. ఇక్కడికి వస్తే ప్రజెంట్ చంద్రబాబు నాయుడు గారు కానీ పెద్ద పెద్ద యాక్టర్స్ కానీ వచ్చారు. తను చేసిన ఎన్నో పాత్రలు కమీడియన్గా కావచ్చు, లేకపోతే విలనిజంలో సపరేట్గా ఒక ట్రెండ్ని సెట్ చేసిన పర్సన్ ఈరోజు మన కళ్ళ ముందు లేకపోవడం చాలా బాధాకరం. ఇక్కడ చాలా మంది వస్తున్నారు. ఎవరితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. 1981లో సాంస్కృతిక చలనచిత్ర పరిశ్రమ అనుబంధం ప్రారంభమైంది. గౌరవనీయులు మా దూర బంధువు కోట శ్రీనివాసరావు గారితో నాటక రంగం నుంచి కూడా నాకు అనుబంధం ఉంది. నాకు చిన్న వయసైనా కూడా వారిని సత్కరించే భాగ్యం భగవంతుడు నాకు ఇచ్చాడు. ఎంతోమంది ప్రముఖులను సత్కరించడం వేరు, ఒక బహుముఖీన ప్రజ్ఞా సంపత్తి వైభవ విలుస్తున్నటువంటి కోట వారిని సత్కరించడం వేరు. రుచీనాం వైచిత్ర్యాత్ రుచికుటిల నానాపతశుషాన్ రిణామేకో గమ్య తమసి పైసామనడేవో అని జీవితంలో తల్లికి దండం పెట్టాలి, ఒక పరిణతి చెందిన నటుడికి దండం పెట్టాలని శాస్త్రం చెప్పింది. ఇవాళ ఒక పీనాసి పాత్రకు ప్రతీక పరాకాష్ఠ గౌరవనీయులు కీర్తిశేషులు కోట శ్రీనివాసరావు గారు. అయితే ఆయన నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి మనస్తత్వం, నచ్చినా నచ్చకపోయినా తన అభిప్రాయాన్ని సమాజానికి అభివ్యక్తీకరించేటువంటి ఒక సౌజన్యమూర్తి. ఇవాళ తమిళ భాషలో, తెలుగులో, హిందీలో చాలా భాషల్లో ఒక పారిపర్య ఒక పర్యాయ పదం కోట శ్రీనివాసరావు గారు. ఒక అగ్రశ్రేణి కథానాయకుడు గొప్ప మాట అన్నాడు. కోట శ్రీనివాసరావు గారికి ఉన్న టాలెంటు అంతర్జాతీయ టాలెంట్ అన్నాడు. నా మాట కాదు, అంతర్జాతీయ ఖ్యాతి అంటే విలన్కు ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి వ్యక్తి. అలాంటి వారికి తెలంగాణ మాండలికాన్ని బహుముఖ్యంగా తెలుగు వాళ్ళే అబ్బురపరిచే, అంటే తెలంగాణ వాళ్ళే అబ్బురపరిచే రీతిలో శ్రీకారం ఇచ్చినటువంటి సౌజన్యమూర్తి వాళ్ళు వేయటం. జాతస్య ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృతస్య, పుట్టిన జీవి మరణించక తప్పదు, మరణించిన జీవి మళ్ళీ పుట్టక తప్పదు. కానీ ఈ జనన మరణ కాలంలో తను సాధించినటువంటి ఒక గొప్ప అచీవ్మెంటే గొప్పది. అందుకే ఒక ఆయన అన్నాడు, మట్టి మీద మనం పుడితే జననం, మట్టి మన మీద పడితే మరణం. కాబట్టి ఈ జనన మరణ సంధికాలంలో సమాజానికి మనం చేసినటువంటి సేవ గొప్పదని భావిస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ మంచి స్థానం ఇవ్వచ్చుగా భగవంతుడు ప్రార్థిస్తూ సెలవు. సార్, కోట శ్రీనివాసరావు సార్తో మీకున్న పరిచయం ఎలాంటిది? కోట శ్రీనివాస్ గారు నేను 40 సంవత్సరాల పరిచయం అమ్మా. నేను 1967లో ఎంటర్ అయిన ఫీల్డ్లోకి ఆయన తర్వాత వచ్చాడు. కానీ అంతకుముందు మేము ఇద్దరం కలిసి రవీంద్ర భారతిలో డ్రామాలు వేసేవాడు. డ్రామాల్లో ఆయన డెఫినెట్గా బెస్ట్ విలన్ వచ్చేది, నాకు బెస్ట్ క్యారెక్టర్ కానీ బెస్ట్ కమెడియన్ కానీ ఇలా చాలా వచ్చేది. ఇద్దరం కలిసి చాలా చేసాం. బ్యాంకులో ఉండేవాడు ఎస్బీఐలో. ఇద్దరం కలిసి సాయంకాలం వెళ్ళి లెగడిగప్పులో నేను జియోలాజికల్ సర్వేలో వర్క్ చేస్తూ ఇద్దరం కలిసి చాలా నాటకాలు వేసాము. అందులో మంచి పేరు వచ్చి ఇద్దరం కలిసి. తర్వాత సినిమాలోకి వచ్చినప్పుడు కూడా ఆయన మంచి ఏదైనా క్యారెక్టర్ మాకు వచ్చిందంటే నేను ఫోన్ చేసి ఇలా వచ్చింది క్యారెక్టర్, దీన్ని ఎలా చేయాలో చెప్పేవాడు ఆయన. చాలా బాగా చెప్పేవాడు. అందులో డ్రామా అంటే చిన్నప్పటి నుంచి చేసేవాడు డ్రామాలు. సో ఆ ఎక్స్పీరియన్స్ సినిమాలో పనికొచ్చి ఆయన చేయని క్యారెక్టర్ లేదు. ప్రతి పిక్చర్లోని ఏదో క్యారెక్టర్ వేసాడు అనమాట. ఇన్ని సంవత్సరాల మీ పరిచయంలో మీకు బాగా మెమొరబుల్ డే సార్? మెమొరబుల్ డే అంటే మేము ఒక నాటకం వేసేవాళ్ళం అండి. మీరైతే ఏం చేస్తారని నాటకం రవీంద్ర భారతిలో వేస్తుంటే నేను ఆయన భావమర్దిగా వేసాను. అందరూ ఆయన ఒక మూతుబరు అనమాట. ఆయన నేను పల్లెటూరు నేను సిటీ నుంచి వస్తాను అనమాట. నేను వాళ్ళ ఇంట్లో అమ్మాయిని లవ్ చేస్తుంటాను, పని మనిషిని. ఆయన ఆ సీన్లో ఇద్దరికి మంచి ఘర్షణ, మంచి డైలాగ్ చెప్తున్న ప్రజలు క్లాప్స్ కొట్టారు. దానికి నాకు బెస్ట్ యాక్టర్, ఆయనకి బెస్ట్ హీరోయిన్ వచ్చింది. అది మంచి సంఘటన. సార్, గొప్పతనం గురించి చెప్పాలంటే ఏం చెప్పారు? గొప్పతనం అంటే చాలా మంచివాడండి మనిషి. ఒకసారి స్నేహం పొందామంటే అది మారేటాకి వీలేదు. చాలా చాలా ఎక్కడున్నా సరే పిలిచేవాడు. నన్ను ప్రతి నెల రమ్మనివాడు. లాస్ట్ మంత్ వచ్చాను, జూన్లో వచ్చాను. చాలాసేపు మాట్లాడుకున్నాం. కానీ ఆడ అబ్బాయి పోయినప్పుడు కూడా చాలా బాధపడ్డాడు. అతను కూడా బాధపడ్డాడు. ఒకడే కొడుకు పాపం. సంపాదన దేనికోసమని ఆయన అంటుండేవాడు. చివరికి వెళ్ళిపోయాడు. సార్, మీతో ఎప్పుడు మాట్లాడారు సార్? ఇదే లాస్ట్ టైమే మాట్లాడాడు. ఇప్పుడు తర్వాత మాట్లాడాలి. ఇదే న్యూస్. ఆరోగ్యం బాగాలేనప్పుడు మీరు ఎప్పుడైనా కలిసాను? ఆరోగ్యం బాగాలేనప్పుడు కలిశాను. చెప్తున్నాడు షుగర్ దాన్ని వైన్ తీసుకెళ్ళిపోయింది.
షుగర్ అని అన్ని ఇన్సులిన్ మొత్తం పొట్ట తోడలు అన్నీ చేయించుకున్నాడు. ఎక్కడ ఖాళీ లేదు అంత అనమాట. నిజంగా అంతమంది డ్రింక్ చేసేవాడు ఆయన. డ్రింక్ వల్ల కూడా ఇది చెప్పేవాడు, డ్రింక్ మానే అంటే మానలేకపోయాడు. అలాగే ధర్మవరం సుబ్రహ్మణ్యం కూడా ఆయన అంతే. నేను తెలుసుకున్నారు, ఆయన కూడా తెలుసుకున్నట్లు ఉంటాడు. ఆయన కూడా మంచి హై లెవెల్కి వచ్చేటప్పుడు ఈ డ్రింక్ తాగితే లివర్ పాడి చనిపోయాడు ఆయన. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఇటువంటి ఆర్టిస్ట్ మళ్ళీ పుట్టడు కూడా పుడితే మేము సంతోషిస్తాం. థ్యాంక్ యూ సార్. మీకు సార్తో ఉన్న పరిచయం ఎలాంటిది? నేను 1985లో వచ్చాను, ఆయన 1984లో వచ్చారు. ఆయన ప్రాణం ఖరీదు ఆ సినిమా ఇది చేసి తర్వాత ప్రతిఘటన చేశారు. నాది అప్పుడే ఎంట్రీ. అయితే ఆయన ఒక గొప్ప వ్యక్తి, గొప్ప నటుడు. అందరూ విలన్లు ఏదో ఒక క్యారెక్టర్లో చేయలేకపోయేవారు, కానీ ఈయన అన్ని క్యారెక్టర్లు చేసి మెప్పించి ఒప్పించి ప్రజల చేత చప్పట్లు కొట్టించుకున్న నటుడు కోటా శ్రీనివాసరావు గారు. ఆయన పెద్ద పెద్ద విలన్లు ఎస్వి రంగారావు, రాజనాల, కైకల సత్యనారాయణ గారు, రావు గోపాలరావు గారు, వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక బాటిల్లో వేసేస్తే ఆ బాటిల్ పేరే కోటా శ్రీనివాసరావు. ఎందుకంటే ఆయన చేయని పాత్ర లేదు, ఆయన చేయలేకపోయిన సినిమా లేదు. ఆయన ప్రజలను మెప్పించాడు, ప్రొడ్యూసర్లను మెప్పించాడు, దర్శకులను ఒప్పించాడు. ఆయన గొప్ప నటుడు. ఇక అలాంటి నటుడు మళ్ళీ వస్తాడో రాదో తెలియదు, కానీ రావాలని కోరుకుంటున్నాను. ఓ చలనచిత్ర పరిశ్రమలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ నటులలో కోటా శ్రీనివాసరావు గారు ఒకరు. అన్నీ చేస్తారు, కామెడీ చేస్తాడు, విలన్ చేస్తాడు, ట్రెండ్ సెట్ చేశాడు. ఆయన ఎలా చేయాలో మార్పులు తీసుకొచ్చాడు. ఆయనతో నేను 15 సినిమాల వరకు చేయడం నా అదృష్టం. ఆయనకు కొడుకుగా, అల్లుడుగా, అనుచరుడిగా, తోటి ఎమ్మెల్యేగా, ఇలా చాలా రాజకీయమైన అన్నీ చేశాను. ప్రతిసారి షూటింగ్లో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లీజర్ దొరికిన లంచ్ టైంలో కూర్చున్నప్పుడు నాకు జ్ఞానబోధ చేసి నన్ను విజ్ఞానవంతుడిగా చేసిన వాళ్ళలో ఆయన ఒకడు. చంద్రమోహన్ గారు. ఇలా గొప్ప నటుతో నా సావాసం ఏర్పడడం నాకు అదృష్టంగా, ఆనందంగా భావిస్తున్నాను. చివరిసారిగా ఎప్పుడు మాట్లాడారు సార్ మీరు? మొన్న 10వ తారీఖు ఆయన బర్త్డే జరిగింది పోయిన నెల. ఆ తర్వాత ఆయనకు అనుకోని పరిస్థితిలో కలిశాను నేను ఇంటి దగ్గర వచ్చి. ఏమయ్యా బాగుందా, మా అసోసియేషన్ బాగుందా, ఏం చేస్తున్నారు, ఇల్లు కట్టి ఆఫీస్ కట్టిస్తామని చెప్పారు కదా అంటే, రెడీగా ఉన్నాం సార్, ఆఫీస్ కట్టిస్తాం మేము. విష్ణుబాబు అడుగుతున్నాం. ఆయన సినిమా ఈ నెల 27న రిలీజ్ ఉన్నది, అది అయిపోయిన తర్వాత దానికోసం ఆయన ఆలోచిస్తారన్నారు. నేను మోహన్ బాబు గారికి నమస్కారం చెప్పానని చెప్పు, విష్ణుబాబు గారికి ఆఫీస్ కోసం అడిగానని చెప్పండి అని చెప్పారు. మీ ద్వారా నేను ఆయనకు ఈ మెసేజ్ పాస్ చేస్తున్నాను. మళ్ళీ రేపు ఎల్లుండి ఈసీ మీటింగ్ ఉన్నది, అక్కడికి వెళ్ళి కూడా ఈ విషయం చెప్తాను. నేను అంత గొప్ప నటుడు ఈరోజు మనకు దూరం కావడం ఉన్నది చాలా బాధాకరం. భగవంతుడు ఆయన కుటుంబానికి మనశ్శాంతిని, ఆయనకు మనశ్శాంతిని, ఆత్మశాంతిని కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎప్పుడు ఆయన ఆశీర్వాదం తెలుగు నటుల మీద, తెలుగు కళాకారుల మీద, తెలుగు ఫిలిం ఛాంబర్ 24 క్రాఫ్ట్స్ మీద ఆయన ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన చూపించిన ఒక మంచి మార్గాన్ని, ధైర్యాన్ని గుండె నిండా చేసుకొని ముందుకు సాగిపోతామని మీ అందరికీ నేను విన్నవించుకుంటూ, మరొకసారి ఆ భగవంతుడికి, ఆ కోటా శ్రీనివాసరావు గారికి స్వర్గలోక ప్రాప్తి కలిగించాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. థ్యాంక్ యూ. లెజెండరీ యాక్టర్, ప్రముఖ ప్రజాశైలి కోటా శ్రీనివాస్ గారు అసలు మన ముందు లేరు అనే వార్త వింటేనే చాలా కలవరపరిచే విషయం ఇదైతే. ప్రాణం ఖరీదు అనే ఒక సినిమాతోని ఆయన కెరియర్ని స్టార్ట్ చేసి కొన్ని వందల కొద్ది సినిమాల్లో విభిన్నమైన పాత్రలో నటించారు ఆయన. మీకు ఎన్ని సంవత్సరాల పరిచయం ఉంది సార్తో? నాకు మోర్ దెన్ 15 years అండి. ఎందుకంటే నేను ఆయనతో చేసింది గాయత్రి అనే మూవీ, మోహన్ బాబు గారి ప్రొడక్షన్లో మోహన్ బాబు గారు లీడ్గా ఆయనతో చేయడం జరిగింది. ఆయన జడ్జ్ క్యారెక్టర్ అయితే నేను ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా చేయడం జరిగింది మోహన్ బాబు గారు. సో అప్పటి నుంచి చాలా కోటాబాయితో చాలా చేయడం జరిగింది. ఆయన ఏంటంటే అంటే ఆయన చెయ్యని క్యారెక్టర్ అంటూ లేదు, ఆయన చేసిన క్యారెక్టర్స్ ఎవరు చేయలేదు.
అది అది తెలుగు అవనివ్వండి, ఎనీ లాంగ్వేజ్, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఆయన చేసినట్టు క్యారెక్టర్ ఇంకెవరూ చేయలేదు. ఆయనకి అసలు యాక్చువల్గా దరిదాపుల్లో కూడా ఎవరు సరిసెట్ లేరండి, కంపారిజన్ అనేది లేదు. ఎటు వచ్చి ఆయన ఒకటే కోరికండి, జీవిత ఆశయం ఏంటంటే మన తెలుగు చిత్ర పరిశ్రమలో కేవలం తెలుగు వారికే వేషాలు ఇవ్వాలి అని ఎక్కడ కనిపించినా రాత్రి అయినా ఎక్కడైనా పడగా ఏమయ్యా ఆ సినిమాలో మన అది పెట్టారయ్యా, మన వాళ్ళు చేస్తుంటే బ్రహ్మాండంగా ఉండేదే అని ఎప్పుడు తాపత్రయపడేవారు. సో తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ తరఫున ఆయనకి ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన కోరికని మనం ప్రాక్టికల్గా మనం అది ఆచరించగలిగితే, అంటే తెలుగు చిత్ర పరిశ్రమ తెలుగు వారికి ప్రాధాన్యత ఇస్తూ ఇవ్వగలిగితే డెఫినెట్గా ఆయనకి శ్రద్ధాంజలి ఘటించినట్టే. వెరీ రీసెంట్ మన బర్త్డే రోజు కూడా వెళ్ళి కలవడం జరిగింది. 10 days బర్త్డే అయింది కదా అప్పుడు కదా. అప్పటికే చాలా సిక్ అయిపోయారు, బాగా టైర్డ్ అయిపోయారు, కాళ్ళు ఇబ్బంది ఇవన్నీ జరిగినాయి. నన్ను తిడతారండి ఇప్పుడు, అంటే సరదాగా జోవిల్ నోట్ ఏంటంటే గడ్డం తీయవే బాబు, గడ్డం ఎందుకు పెట్టుకుంటావు అలాగా అంటే. ఆయన ఉద్దేశం ఏంటంటే క్యారెక్టర్స్ పరంగా ఇది మెయింటైన్ చేస్తాం సాల్ట్ అండ్ పేపర్, ఎందుకంటే ఇప్పుడు డిమాండ్ ఉంది కాబట్టి. బట్ ఆయన ఉద్దేశం ఏంటంటే మనం ఈ గడ్డం మీసాలన్నీ తీసి ప్లెయిన్గా ఉంటే డైరెక్టర్ మనం ఎలా కావాలంటే వాళ్ళు దాన్ని మౌల్డ్ చేసుకుంటారు, బోల్డెన్ టెక్నిక్స్ వచ్చిన ఆయన తాపు. సో సరదాగా అంటుంటారు ఏమైనా నువ్వు గడ్డం తీయవా అని చెప్పాను. అలాగే ఆయనతో ఆ క్లోజ్నెస్ అయితే ఉందండి. థ్యాంక్ యూ.